ప్రస్తుతం మనం గుంటూరు ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిలో ఉన్నాం. పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందుతుంది అనడానికి ఇక్కడ మనం చూస్తున్న ఈ ఎక్విప్మెంటే ప్రత్యక్ష సాక్ష్యం. అయితే రేడియాలజీ పేదవాళ్లకు కరెంటు పెట్టడం కానీ, రేడియోథెరపీ కానీ వీటికి సంబంధించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. కరెంటు పెడతాం అనేది వాళ్ళ క్యాన్సర్ పేషెంట్ కి ఒక భయభ్రాంతులకు గురే విషయం. కరెంట్ అనగానే చాలా మంది లే పీపుల్ కూడా, చాలా మంది మనకున్న పేషెంట్స్ కూడా భయపడతా ఉంటారు. ఈ కరెంట్ ఏంటి, కరెంట్ వలన ఏమన్నా కాలిపోద్దా అన్న భయం కూడా ఉంటుంది. ఇప్పుడైతే మాత్రం అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందుబాటులో తీసుకొచ్చి పేదవాడికి క్యాన్సర్ కి కరెంట్ కి ఇబ్బంది లేకుండా ఒక రేడియేషన్ థెరపీ అయితే మాత్రం అద్భుతమైన వైద్యం ఇవాళ గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో జరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తున్న మన మిషన్ అయితే లీనియర్ యాక్సిలేటర్ అంటారండి. లీనియర్ యాక్సిలేటర్ అంటే పర్ఫెక్ట్ గా పిన్ పాయింట్ గా ఎక్కడైతే లీజన్ ఉందో ఆ లీజన్ ని టార్గెట్ చేసి రేడియోథెరపీ ఇచ్చేసేసి ఆ క్యాన్సర్ కణాలని చంపివేయడానికి ఉపయోగించే పెద్ద పరికరం ఇది. దాదాపు ఇప్పుడైతే కొనాలంటే దాదాపు 20 కోట్ల విలువైన డబ్బులు అయితే మాత్రం పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా 1-2 చోటే ఉంది. గవర్నమెంట్ సెటప్ లో అయితే ఇంతవరకు ఎక్కడ ఇంత అడ్వాన్స్డ్ మిషన్ అయితే అందుబాటులో రాలేదు. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకైతే ఇక్కడ గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక అద్భుతమైన మిషన్ అందుబాటులో తీసుకొచ్చి పేదవాడికి కరెంట్ ఇవ్వడానికి అయితే మాత్రం ఒక అద్భుతమైన ప్రణాళికతో ఇచ్చారనిపిస్తా ఉంది. దాదాపు రోజుకి 80 నుంచి 100 మంది పేషెంట్లు వాళ్ళ కరెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పిన్ పాయింట్ గా ఇవ్వడానికి దీంతో పాటు ఒక సిటీ సిమ్యులేటర్ కూడా ఉంది. ఆ సిటీ స్కాన్ మిషన్ ద్వారా కరెక్ట్ గా లీజన్ ఐడెంటిఫై చేసి దాన్ని టార్గెట్ చేసి రేడియేషన్ ఇవ్వడానికి ఒక లేజర్ బీమ్ లాగా ఉంటుంది. అంత సన్నటి లేజర్ బీమ్ ద్వారా చిన్న 2 మిల్లీమీటర్స్ లీజన్ కూడా దాన్ని చంపివేయడానికి వాళ్ళ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైతే క్యాన్సర్ కణాలు ఉన్నాయో ఆ భాగానికి హై ఎనర్జీ ఎక్స్రేస్ వెళ్తాయి. చాలా అడ్వాన్స్డ్ రేడియేషన్ మెషిన్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మెషిన్. ఈవెన్ చూసుకుంటే యుఎస్, యూకే డెవలప్డ్ కంట్రీస్ లో ఉండే మెషిన్ ఇది. డైలీ ట్రీట్మెంట్ అలా ఫస్ట్ రోజు ఎలా ఉందో మిగతా 30 సిట్టింగ్స్ లేదా 33 సిట్టింగ్స్ లేదా 25 సిట్టింగ్స్ కి సేమ్ అలా ఉండేటట్టు ఇవ్వడం జరుగుతుందండి. దీన్ని ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ IGRT అంటామండి. ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో పేషెంట్స్ ఎవరు కూడా కరెంట్ అంటే అపోహపడి ఏదో కరెంట్ పెడతారు, అక్కడ కాలిపోతుంది, లేకపోతే డ్యామేజ్ జరుగుతుంది అనే భయాలు అస్సలు అక్కర్లేదండి. ఇది చాలా సోఫిస్టికేటెడ్ ట్రీట్మెంట్ అండ్ పేషెంట్స్ కి మినిమల్ టాక్సిసిటీ. సో పేషెంట్స్ ఏమాత్రం భయపడక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నా భార్య బతికింది. ఈ రోజు ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా నానా ఇబ్బందులు పడేవాడిని. ఒకప్పుడు 5 ఏళ్ల క్రితం తీసుకుంటే ఏమయ్యేదంటే పేషెంట్స్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే గానీ ఈ చికిత్స లభించేది కాదు. ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సోఫిస్టికేటెడ్ మెషిన్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో గవర్నమెంట్ ఇన్స్టాల్ చేయడం వల్ల ప్రతి పేదవాడికి కూడా సోఫిస్టికేటెడ్ ట్రీట్మెంట్ లభిస్తుంది. వాళ్ళు ఇన్ఫీరియర్ గా ఫీల్ అవ్వక్కర్లేదు. అంటే నా దగ్గర డబ్బు లేక నేను మంచి మెషిన్ మీద రేడియేషన్ చేయించుకోలేకపోతున్నాను అనే దిగులు గానీ లేకపోతే ఇన్ఫీరియర్ ఫీలింగ్ గానీ వాళ్ళు అవసరం లేదండి. ఆన్ పార్ విత్ ఎనీ ట్రీట్మెంట్. ఈవెన్ అమెరికా వెళ్ళినా ఇలాంటి మెషిన్స్ మీద ట్రీట్మెంట్ ఇస్తారు. సో పేదవాడు భరోసాగా వైద్యం పొందే మెషిన్, ఎక్విప్మెంట్ కరెక్ట్ గా ఉంది. అలానే దీనికి మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇస్తూ హాస్పిటల్లో కరెంట్ పెట్టుకునే విధానంలో అన్ని కూడా దాదాపు అన్ని ప్రొసీజర్స్ కూడా ఆరోగ్యశ్రీ కింద తీసుకొచ్చేసి పేదవాడికి ఉచితంగా వైద్యం చేస్తున్నారు. పేదవాడికి ఇంత ఖరీదైన వైద్యం అందుబాటులో తెచ్చినందుకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి, ఎస్పెషల్లీ విజనరీగా ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారికి అయితే కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది.